ఎంతో మహా గొప్పగలది. ఆ అవకాశాన్ని మనము వినియోగించుకోవటము ఎంతో శ్రేష్టమైనటువంటిది. మరి ఇక్కడ మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్న దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఈ మాటలు మనము ఎప్పుడూ కూడా చదువుకుంటున్నాం కదా. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. గనుక పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే మరి మన దేవుడు వేంచి కనిపెట్టుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకే బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్నాను. నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని. ఈ మాట బాగా ఆలోచించండి ప్రియులారా. తన భక్తులను సమకూర్చుడని మీది ఆకాశమును కింద భూమిని ఆయన హెచ్చరిస్తున్నాడు. భూమికి ఆకాశంకి. భూమి మీద జీవించలేని మనుషులు ఎవరైనా ఉంటారా? ఆకాశం క్రింద లేకుంటే మనుషులు ఎవరైనా ఉంటారా? అందరూ కూడా ఆకాశం కింద ఉన్నాం, భూమి మీద మనం జీవిస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు బలి అర్పణ చేత. ఆయన మనందరి కొరకు ఏమయ్యాడు? బలి. ఆ బలి అర్పణ చేత నేను నా ప్రజలను రమ్మని నేను చెప్తాను. నేను ఎలాగ బలి ఇచ్చేసాను, బలి అయిపోయాను. నేను అయిపోయినటువంటి బలి మరి చేత వాళ్ళు రక్షించబడతారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావాలి. నా దగ్గరకు వస్తే వారు రక్షణ పొందుకుంటారు. నా దగ్గర వారికి అద్భుతమైనటువంటి ఆదరణ ఉంది. భూలోకము శాశ్వతమైనటువంటిది కాదు. అయినప్పటికీ కూడా భూమికి కూడా హెచ్చరిస్తున్నాడు. ఆయన భూమికి హెచ్చరిస్తున్నాడు, ఆకాశానికి కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రజలారా, అంతకంట మరి ఆకాశమును భూమిని హెచ్చరించినటువంటి దేవుడు తన కొరకు అనేక మందిని సేవకులను ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం. కనుక ఆయన మనందరి కొరకు కూడా బలి అయ్యాడు. నేను బలి అయ్యాను, నన్ను ప్రేమించినటువంటి నా ప్రజలు నా దగ్గరికి రావాలి అని ఆయన ఎంతో ప్రేమగా ఆకాశానికి భూమికి చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలను మనము వినాలి. అద్భుతమైనటువంటి విషయాలను మనము గమనిస్తున్నాం. ప్రియులారా, అక్కడ సాదృశ్యమైనటువంటి మరి ఉపమానము అంటే ఒక సామెతలాగా సాదృశ్యమైనటువంటి మాటలు మనకు తెలియపరిచారు ఆయన. ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన చాలా చక్కని మాటలు మనకు వివరించి చెప్పారు. యేసు వారి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. దేవుని స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఎక్కువ ప్రీతికరమైనటువంటి విషయాలని మనము భూమి మీద ప్రేమిస్తూ ఉంటాం. అనేకమైనటువంటి శుభకార్యాలు మనకు జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి శుభకార్యాలే కాదు, అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క విశేషమైనటువంటి విషయాలకు మనము ఆతృత కలిగి ఉంటాం. కనుక ఆయన ఉపమాన రీతిగా అంటే సామెతగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక రాజు తన కుమారునికి వివాహము జరిగించడానికి నిశ్చయించుకున్నప్పుడు అది ఎటువంటిదంటే పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఈ మాట మీకు అర్థమవును గాక. పరలోక రాజ్యము ఒక పెళ్లి విందుకు పిలిచినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అని ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం. మాటలు మీకు బాగా అర్థమవును గాక.
పెళ్లి విందుకి అనేసరికి మనం పరిగెత్తుతూ ఉంటాం భూలోక సంబంధమైనటువంటివి. కానీ ఇది యేసు ప్రభు చెప్పింది ఎక్కడ విందు తెలుసండి? పరలోకమందు విందు. పరలోకంలో విందు. ఆ విందు చాలా శ్రేష్టమైనది గనుక ఆ విందుకు మరి పిలవటానికి మరి రాజు పెండ్లి విందుకు పిలవబడిన వారిని రక్షించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్వుల పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి, పెళ్లి విందుకు రండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్త కుమ్మనకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టాను. విందుకు పంపించాడు. ఆ విందుకు ఏ విందది? పరలోకము. ఆ విందులకు పంపించేటప్పుడు రండి అందరూ పరలోకమునకు, పరలోకములో మంచి విందు మీకుంది, ఆ విందుని మీకు అందరికి కూడా నేను కనపరుస్తాను, మీ కొరకు ఏర్పాటు చేస్తాను అని పిలుస్తుంది. ప్రియులారా, ఇప్పుడు గమనించండి, చాలామంది మన ఆశ అప్పారావు శుభకార్యం చేశారు, అందరికీ విందులు చెప్పారా లేదా? చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన పెట్టారు. ప్రార్థనకి ఎక్కువ మంది వచ్చారా? విందుకి ఎక్కువ మంది వచ్చారా? శారీరకమైన విందుకి ఎక్కువ మంది వచ్చారు, ఆత్మానుసారమైనటువంటి విందుకి తక్కువ మంది వచ్చారు. ఇది గమనించి మీకు అర్థమవును గాక. శరీరకరమైనటువంటి విందు అది మనకు ఎప్పుడు కూడా పనికిరాదు కనుక యెషయా గ్రంథము 55:2 ఉంటుంది. మరి ఇక్కడ దప్పికొనిన వారులారా నా యుద్ధకు రండి, మీకు దాహం తీరుస్తానని 1వ వచనంలో ఉంటుంది. 2వ వచనంలో ఏముంటుంది అంటే ఆహారము అంటే శరీరకమైనటువంటి ఆహారము మనకి ఎప్పుడు కూడా అది శాశ్వతమైనటువంటిది కాదు. ఎంత నువ్వు తిన్నా అది పాడైపోద్ది. ఎంత మనం తిన్నా ఆకలేస్తూనే ఉంటుంది. ఆకలేసినప్పటికీ కూడా మనకి ఆరోగ్యం రాకపోవచ్చు, చెడిపోవచ్చు. అటువంటి విందుని ఆశపడతాం. కానీ ఆహారము, అసలైనటువంటి ఆహారము పరలోకములో మన ఆత్మానుసారమైనటువంటి దేవుని యొక్క విందు. ఆ ఆత్మానుసారమైనటువంటి విందును నువ్వు పొందుకుంటే ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తావు. కనుక ఏమంటున్నాడు చూడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా మీ శరీరాలను పాడు చేసుకుంటారు? సంతుష్టి, తృప్తి, బలము, ఆరోగ్యము సమస్తము అనుగ్రహించిన దాని కొరకు మీ కష్టార్జితమును ఉట్టిదానికి ఎందుకు మీ కష్టార్జితం? పెళ్లి విందుకు వచ్చారంటే పరిగెట్టి భోజనాలు పెడతాం అన్ని పెడతాం లేదు. కానీ దానికంటే విలువైనటువంటిది ఏ విందు? పరలోక విందు. ఆ పరలోక విందు ఎటువంటి శాశ్వతమైనటువంటి విందు. ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు నీరసత్వం కూడా రాదు. ఈ యొక్క భూలోకమైనటువంటి విందులో మనం పాలు పంచుకునేటువంటి రీతిగా ఎలాగుంటుంది అంటే మనకు చాలా బాధలు అనుభవిస్తూ ఉంటాం. బాగా తినేసి ఒక ఆయన కడుపు పొంగిపోయి చచ్చిపోయాడు. ఈ విందులో అలాంటి పరిస్థితుల్లో మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విందు మనకు శాశ్వతమైనటువంటి విందు కానే కాదు. కానీ శాశ్వతమైనటువంటి విందు మరి అది ఆహారము, మంచి ఆహారము, ఆరోగ్యం ఇస్తుంది, ఆనందముతో మనము నింపబడతాం. అటువంటి విందుని విడిచిపెట్టి శారీరకమైనటువంటి విందు తాగడానికి, తినటానికి, ఏదో చేసుకోవటానికి మనం ఇలాంటి విషయాల్లో మనము ఎక్కువ ఆశపడుతూ ఉంటాం.
వీళ్ళరా అంటున్నారు, నేను రక్తము కార్చాను, నేను మీ కొరకు రక్తము బలి అర్పణ జరిగింది గనుక మీరు నా దగ్గరికి వచ్చారంటే సుఖపడతారు. ఆహారం దాని కొరకు, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా మీ కష్టార్జితమును వ్యర్థం పరుచుకుంటారు? మీరు ఎందుకు రోకల్లో అంటే డబ్బు అనుకోండి, లేదంటే శరీర కష్టం, ఆ శరీర కష్టాన్ని ఎందుకు పెడతారు? లోకంలో మనం శరీరంతో ఉన్నాం కనుక అనుభవించొద్దనలేదు. అనుభవించినప్పటికీ కూడా దేవుని పిలుపులు మనం వినాలా లేదా? వినాలి. రాబోయే దినాల కొరకు చెప్తున్నటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమించి మనకి మాటలను వినిపిస్తున్నాడు. ఆయా ప్రదేశాలలో ఉంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ రాజు ఆ విందుని ఏర్పాటు చేశాడు. రండి, అందరు రండి ఈ విందుకి, మీకు మంచి మంచి మాంసాలతో మంచి చక్కని ఆహారముగా నేను పెడుతున్నాను, అన్ని సిద్ధపరిచాను, ఎడ్లను రొవ్విన దూడలను వధించాను, మంచి విందు రండి అని కబురు పెట్టేటప్పుడు ఏం చేశారో తెలుసండి? ఆ విందుని మరి పిలువడానికి వెళ్ళినటువంటి వారిని అపహాసించి, హేళన చేసి, వారిని హింసించి, కొందరిని కొట్టి, కొందరిని చంపారు. అవునా కాదా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డల విందుకి పిలువబడినటువంటి వారు ఎవరంటే సేవకులు. సేవకుల ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. సేవకుల ద్వారా దేవుడు ఎన్నో మాటలు మరి చెప్తున్నాడు. ఇందులోనే తేడాలు ఉన్నాయండి. దొంగ సేవకులు ఉన్నారు, మంచి సేవకులు ఉన్నారు. ఎంతమందో మంచి సేవకుల ద్వారా గాఢమైనటువంటి ఆత్మీయమైనటువంటి వర్షం కురిపించే మాటలతో అందరిని నింపుతున్నారు. నింపినప్పటికీ కూడా ఎవరు కూడాను వాటిని అంగీకరించుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, వాటిని దూరపరుస్తున్నారు. ఆ మాటలను కూడా చంపుతున్నారు. కొందరు, మీకు అర్థమవును కాక, కొందరు ఆ మాటల్ని చంపుతున్నారు. ఆ మాటలు దేవుని మాటలనే చంపుతున్నారు, హేళనగా తీసుకుంటున్నారు. ఎందుకు? పనికిమాలినటువంటి వాటిగా తీసుకుంటున్నారు. మనకు ఆకర్షించినటువంటి, ఆరోగ్యం ఇచ్చినటువంటి మాటలను దూరపరుచుకుంటున్నారు, శరీర కోరికలే కోరుకుంటున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరలోక సంబంధమైన విందుకి హాజరవటానికి ఎవరు కూడా ఇష్టపడతలేరు. వీళ్ళ ఎన్నో మనం ఉపమానాలు చెప్పుకుంటూ ఉంటాం. మనం ఆస్తులు సంపాదించుకోవాలని, ఇంకేటో ఇల్లు సంపాదించాలని, భూములు సంపాదించాలని, ఇవన్నీ మనకి సుఖమిస్తాయని అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా మనకు సుఖాన్ని, మనశ్శాంతిని ఇవ్వవు. ఇవి శారీరకమైనటువంటి విషయాలు. ఆత్మానుసారమైనటువంటి విందులు ఎలా ఉంటాయంటే చాలా మంది అనుభవిస్తున్నారు, ఎంతమందో వాటిలో ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం చాలా కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి చాలా కథలు మనము ఇక్కడ అదే మత్తయి సువార్తలో మరి 25వ వచనంలో 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు 10 మంది కన్యకల కొరకు మనం చూస్తున్నాం. 10 మంది కన్యకల్లో 5 కన్యకలు సిద్ధపడ్డారు. 5గురు కన్యకలు ఏం చేశారు? సిద్ధపడ్డారు. ఇంకా 5గురు కన్యకలు వారు సిద్ధపడలే. వారికి దేవుడు కావాలి, సిద్ధపడినటువంటి వారికి దేవుడు కావాలి. సిద్ధపడినటువంటి వారు దేవునిని పొందుకున్నారు. సిద్ధపడలేనటువంటి వారు ఏమయ్యారు? దూరపరచబడ్డారు. సిద్ధపడినటువంటి వారు తప్పకుండా దేవుని దగ్గర పొందుకున్నారు, దేవునితో వారు నడిచారు. సిద్ధపడలేనటువంటి వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారే. దేవుని దగ్గరికని వచ్చారు, వారు దేవుని దగ్గరికని వచ్చారు, కానీ దేవుని వాళ్ళు పొందుకోలేకపోయారు. ఈ రోజుల్లో అనేక మంది మన ఆలయాల్లో ఉండొచ్చు, అనేక మంది ప్రార్థనలు చేయొచ్చు, అనేక మంది అవసరతలు తీర్చుకోవటానికి ఎన్నెన్నో కార్యాలు చేయొచ్చు. కానీ నిజమైనటువంటి దేవుని ప్రేమను ఎంతమంది మనం పొందుకుంటున్నాం? నిజమైనటువంటి దేవుని యొక్క రక్షణలోకి ఎంతమందిని మనం నడిపిస్తున్నాం? మనం ఎంతవరకు నడుస్తున్నాం అనేది మనకు కావాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మాటలు ఉత్తి కాదు, మనము సిద్ధపడాలి. మెలకువగా ఉండండి. ఏం చేయండి? తినేసి పడుకోండి అని ఉంటుందా? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే ఆ పరలోక విందు చాలా విలువైనటువంటిది. ఇక్కడ మనం సమకూర్చుకో అక్కర్లే. రేపటికి ఏం చేద్దాం, ఇప్పటికి ఏం చేద్దాం, ఏటి తిందాం, ఎలా ఉందాం అని విచారించిన అవసరం లేదు. ఆ విందు చాలా శ్రేష్టమైనటువంటి విందు. చాలా మంది ఆ విందుని హేళన చేస్తున్నారు, పిలిచినటువంటి వారిని హేళన చేస్తున్నారు.
ఆ విందుకు పిలిచినటువంటి వారిని కొడుతున్నారు. చాలా మంది ఆ ఊర్లో వెళ్తే కొడుతున్నారు దేవుని సేవకుల్ని. ನೀವು ఒకసారి ప్రసంగానికి వెళతా ఉంటే మమ్మల్ని అడ్డగించినటువంటి వారు అనేక మంది లేకపోలేదు. అయినప్పుడు కూడా వారికి సరైన సమాధానాలు చెప్పుకొని వారికి బుద్ధగించి ఓదార్చి మీరు సువార్తలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. అదే విధముగా ఇప్పుడు ఆయా పట్టణాల్లో చూస్తే సువార్తకల్ని కొంతమంది కొట్టేస్తున్నారు, కొంతమందిని ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు. చంపుతారా లేదా? చంపేస్తున్నారు. గనుక ఆ విందుకు పిలువబడినటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని హింసలు పొందుతున్నారో పిలుస్తున్నారు. పిలిచినటువంటి వారు కొండల్లో కోణల్లో అనేకమైనటువంటి చోట్లలో రండి రండి రక్షణ పొందుకోండి అంటున్నారు. మన గ్రామానికి కూడా దేవుడు పవిత్రమైనటువంటి మాటలతో పిలుస్తున్నాడు. రండి విందుకు రండి, విందుకు రండి, పరలోక రాజ్యానికి రండి అని పిలువబడుతున్నటువంటి వారు ఎంతమందికి వస్తున్నారండి? చాలా బద్దకిస్తున్నారు దేవుని మాటలు. మాలో ఉన్నాడులే అంటే సిద్ధపడలేనటువంటి ప్రజలైపోతున్నారు. సిద్ధపడినటువంటి వారందరూ కూడా ధన్యులు. సిద్ధపడలేనటువంటి మనుషులందరూ కూడా ఏమవుతారు? 5 బుద్ధి లేని కన్యకుల వలె తయారవుతారు. సిద్ధపడినటువంటి వారందరూ అమ్మో నేను ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన మాటలు వినాలి, వినిన తర్వాత నా జీవితాన్ని నాకు ఆరోగ్యం కలిగినట్టు ఉండాలి, నేను బ్రతికినన్ని దినాలు కూడా నాకు దేవుడు నాకు తోడుగా ఉండాలి అని చాలా మంది ఆకృతి కలిగినటువంటి వారు లేకపోలేదు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కొంతమంది వచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యముగా కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది నిర్లక్ష్యముగా పూర్తిగా దేవుని యొక్క ఆలయానికి సాకులతో దేంతో మానేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాకు మీటింగ్కి వెళతాం. మీటింగ్కి వెళ్ళేటప్పుడు పలానా టైం అని ఉంటుంది. ఆ టైం ప్రకారం వెళ్ళకపోతే గేట్ తాళం వేసేస్తారు. మరి ఆ టైంకి మేము హాజరవ్వాలి కంపల్సరీ. అదేవిధంగా మరి భూలోకంలో సంతరించినటువంటి అనేకమైనటువంటి డ్యూటీలు ఉంటాయి. 6 గంటలకు గవర్నమెంట్ డ్యూటీ అంటే ఇది 5 గంటలకు వెళ్ళిపోతారు. అవునా కాదా? 5 గంటలకు వెళ్ళిపోతారు. అమ్మో డ్యూటీ అని. దేవుని దగ్గరకు అలాగే రారండి. 6 గంటలకు రండి అంటే ఎన్ని గంటలకు వస్తారు? 8, 9 కదా. మరి దేవుడు ఎలాగంటే ఇచ్చేస్తాడు. మనం ఆకృతి కలిగినటువంటి వారంగా ఉండాలి. మనం ఆశలు కలిగినటువంటి వారంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఎంతైనా సరే ప్రేమగా చూస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికైనా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్భాటమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి శారీరకమైనటువంటి వాటి కొరకు పరిగెడతా ఉంటాం. అన్నిటికంటే విలువైనటువంటిది ఆత్మానుసారమైనటువంటి విందే దేవుడి పిలుపులు. నేను బలి అర్పణ చేత నా ప్రజలను పిలుస్తున్నాను అని మీద ఆకాశముకి భూమికి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే భూమి తన ప్రజలను మోస్తుంది, ఆకాశము తన ప్రజలకు కాపుదలగా ఉంటుంది. ఆకాశము భూమి కలిసిపోతే మనం ఏమవుతాం? ఏదో ఒక రోజు ఈ రోజు వస్తుంది. ప్రియులారా గమనించండి, అనేకమైనటువంటి ఉపమానాలను మనము చూస్తున్నాం. ఉపమానాలు చూడడమే కాక మరి నిత్య జీవము కొరకు మనము ఎప్పుడు కూడా మరి ఎదురు చూస్తూ ఉండాలి. కనుక ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుతుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాల్లోని సద్బోధకుడా. దేనికమ్మా? అతనికి ఆశ పుట్టింది, బాగా మంచిగా ఉంది, చాలా మంచి ఆశ పుట్టింది. నిత్య జీవం కావాలని కోరుకున్నాడు. నిత్య జీవం కావాలి, నాకు నిత్యము సుఖం ఉండాలి, నిత్యము దేవునికి మరి మహిమకరంగా ఉండాలి. అటువంటి ప్రేమను నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఎవరిని అడిగాడు? యేసు ప్రభు అటు వెళ్ళిపోతా ఉంటే పరిగెట్టి వెళ్ళాడు. వెళ్ళి మోకాళ్ళు ఉన్నాడు, బాగానే ఉంది, మోకాలు వేసాడు. ఆయన్ని సద్బోధకుడు అని పిలిచాడు. సద్బోధకుడు అంటే నన్ను అనకాల అనిచి ఆయన గసిగీశాడు. నేను సద్బోధకుడు కాదు, సత్యమైనటువంటి వాడు కాదు, భూమి మీదకి వచ్చాను. నేను పాపాలు మోసుకునేటువంటి వాడు, దేవుడే చెప్తున్నాడండి. నేను పాపాలు మోసుకున్నటువంటి వాడిని, కానీ నేను సత్యమైనటువంటి నాలో లేదు. ఏడు చెప్పు నీకు కావాలి అంటే అది నేటి కోరుతున్నాడు. నేను నిత్య జీవానికి వారసుడు అన్నవాడు. బాగానే ఉంది.
నిత్య జీవానికి నేను వారసుడు అవ్వడానికి నేనేం చేయాలి అంటే ఆయన ఏం చెప్పారు యేసు? నన్ను సత్పురుషుడని ఎలా చూపుతున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అప్పుడు అతను ఏమంటున్నాడు చూద్దాం. అందుకు అతడు కూడా బాల్యము నుండి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉంటున్నాను. క్రమముగా వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అబద్ధం ఆడడం లేదు, దొంగతనం చేయటం లేదు, నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను, అన్నీ కూడా నేను చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా నేను పాటిస్తున్నాను అని చెప్పేటప్పుడు యేసు ప్రభు అన్నారు, నీకు ఒక్కటి తక్కువగా ఉంది. ఏట తక్కువ ఉంది? నీకు కలిగినదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. నీకు కలిగినది విడిచిపెట్టి నన్ను వెంబడించు. నీకు ఉన్నటువంటి ధనాన్ని వేరే పంచే అని చెప్పేటప్పుడు ఆయన మంచి ధనవంతుడు గనక యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆయనకు ఇష్టపడకుండా తృణీకరించుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా అందరం ప్రార్థన చేస్తాం, అందరం దేవునికి ఇచ్చేస్తాం, అందరము దేవుని పాటలు పాడతాం, అందరం ఇచ్చేస్తాం. ఆ ఒక్కటే తక్కువ. ఏదో ఒక మనలో లోపం ఉంటుంది. ఆ లోపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడం కదా. గతంలో అన్ని కూడా మనము అనుకుంటాం, నేను ఈరోజు అన్ని చేశాను, ప్రార్థన చేశాను, అది చేశాను, బైబిల్ చదివాను, బోధలు విన్నాను, అన్నీ చేశాను. కానీ మనలో ఉన్నటువంటి ఒక్క దుష్టత్వము విడిచిపెట్టడానికి ఇష్టపడం. దేవుడు అది విడిచిపెట్టమంటున్నాడు. నీలో ఉన్నటువంటిది అది విడిచిపెట్టు, నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు దేవుని రాజ్యములో ప్రధానమైనటువంటి స్థలము నీకు దొరుకుతుంది అని దేవుడే చెప్పాడు. నన్ను సత్పురుషుడు ఎందుకు అంటావు? నేను అందరి పాపాలు మోయటానికి వచ్చాను. దేవుడు ఒక్కడంటే అక్కడ పరలోకములో ఆయన పవిత్రుడు, పరలోకములో ఆయన ఉన్నతమైనటువంటి వాడు, పరలోకములో ఆయన ఏ యొక్క విషయానికి కూడా మంచి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి మహాశక్తి కలిగిన దేవుడు. అటువంటి దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక్కటే ఉంది, అది విడిచిపెట్టు అని చెప్పేటప్పుడు అసలు ఎందుకంటే మరి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, ఆస్తిని విడిచిపెట్టడానికైనా ఇష్టపడలేదు. మనము కూడా మనలో ఉన్నటువంటి ఏదో ఒక దుష్టత్వం, ఏదో ఒక అది విడిచిపెట్టకుండా దేవునికి విరోధం అయిపోతూ ఉంటాం. ఒరే దేవుడిని అలా ఉన్నాడు లేరా, 15,000 మందు కొట్టుకు వెళ్ళిపోవడం, లేకుంటే పేకాట దగ్గరికి వెళ్ళిపోవడం, లేకుంటే ఇంకో చేద్దాం అని అనుకుంటారు. కొందరైతే మరి స్త్రీలలో కూడా అటువంటి వారు ఉంటారు. ఎందుకంటే ఇష్టపడరు, దేవుని యొక్క క్రమములకు ఇష్టపడకుండా నేను భక్తిగా ఉన్నాను అనుకోవచ్చు, నేను చేస్తానని అనుకోవచ్చు, నేను ఏదో చేస్తాను, కానీ ఆ ఒక్కటి మాత్రం మనసులో ఉన్నది విడిచిపెట్టడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ప్రియులారా, ఇది దేవుని మాటలు కానీ నా మాటలు మాత్రము కానే కాదు. అందరికీ కూడా మరి ఎలా ఉంటుందంటే చాలా విరోధంగా ఉన్నట్టు ఉంటారు. చూడండి ఇక్కడ మరి ఒకసారి చూద్దాం. సామెతలు 6:23 చూసినట్లయితే, సామెతలు 6:23 సొలొమోను చెప్పినటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాట. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవునికి స్తోత్రం. శిక్షార్థమైన గద్దింపులు ఏం మార్గాలవి? అందరూ చెప్పాలి, ఏం మార్గాలవి? అందుకు గద్దిస్తూ ఉంటాం. చాలా మంది అనుకుంటారు, ఏడు బాబురు ఎప్పుడు ఎలాగే చెప్తూ ఉంటాడు అని. ఎవరు అనుకుంటారో తెలుసండి? ఎవరు అనుకుంటారు? ఈ ధనవంతులాగా విడిచిపెట్టినటువంటి వారు అనుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు, వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని దేవునికి విరోధమైనటువంటివి విడిచిపెట్టలేనటువంటి వారు మాత్రం ప్రతి ఒక్కరు బాబురావుని తిడతారు. బాబురావునే కాదు, ఏ సేవకుడిని తిడతారు. మీరు ఎక్కడ ఏ సేవకుడి దగ్గర కూడా బోధ ఆలోచించండి, ఈ మాటలు వస్తూనే ఉంటాయి.
ఏ ఏ ట్యూబ్లోనా, లేదంటే టీవీలోనా, లేదంటే సెల్లల్లోనా ఆలోచించండి, ఈ మాటలే గద్దింపులు వస్తాయి. జాగ్రత్త. ఎందుకో తెలుసండి, దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలి అని దేవుని ప్రేమ. ఆయన మనందరి కొరకు బలయ్యాడు. ఊరికనే కాదు, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన కొరకు బలయ్యాడు. నేను బలి అర్పణ చేత పిలుచున్నటువంటి నా బిడ్డలను దగ్గరికి రమ్మని చెప్పండి అని కింద భూమిని మీద ఆకాశమును ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నిత్య జీవానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆ ధనవంతుడిని నిత్య జీవానికి పిలిస్తే అతను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసుకొని వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు. ఏ ప్రయోజనం ఉంది? చిన్నప్పటి నుంచి అన్నీ అనిపిస్తున్నానండి, నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను. పేదవాడికి చాలా మంది పేదలకు భోజనాలు పెడతారు, దానివల్ల కూడా మనకు నిత్యరాజ్యము రాదు. కొంతమంది బోల్డ్ ధర్మాలు చేస్తారు, దానివల్ల లేదు. నీలో ఉన్నది మొదట ఆ మూల్యం తీస్తే అప్పుడు నువ్వు నిత్య రాజ్యానికి పరిగెత్తుతావు. అదే విధముగా 5 కన్యకులు పరిశుద్ధతతో వెళ్ళారండి. వారి యొక్క దిమిటీలు వెలుగుతున్నాయి. మన హృదయాలు కూడా దిమిటీలాగా వెలిగించుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనకి ఆ యొక్క దిమిటీలు ఏ విధముగా వెలిగిస్తూ మరి యేసు ప్రభు కొరకు, పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూచారో అటువంటి విధముగా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆత్మలో వెలగాలి. ఏ దుష్టత్వం మనలోకి రానివ్వకూడదు. మనలో ఆత్మ దాన్ని కాల్చేసి మనం ఎదురు చూసేటప్పుడు దేవుడు తప్పకుండా మనకు మరి చక్కనైనటువంటి మార్గంలో మనకు అన్ని సిద్ధపడతాడు. ఎందుకంటే యోహాను సువార్త 14లో అంటాడు, మీకు ముందుగా నేను వెళ్తున్నాను, మీకు అనేకమైనటువంటి నివాసములను ఏర్పరుస్తాడు. ఎవరికి ఏర్పరుస్తాడు? వెరీ గుడ్. ఆయనను నమ్ముకొని వారి ఆత్మను వెలిగించుతున్నటువంటి వారి కొరకు, భూలోకములో ఉన్నటువంటి దురాత్మలన్నిటిని కూడా ఎదిరించినటువంటి వారి కొరకు ఆయన మంచి స్థలాలను ఏర్పరుస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు శోధింపబడ్డాడు మన కొరకు, ఈ లోకానికి వచ్చి శోధింపబడ్డాడు కనుక మనము దేవుని మాటలను వినాలి. మనము దేవుని మాటలను వింటూ దేవుని మనము విసిగించకూడదు. దేవుని మాటలు విన్నట్టే ఉంటాము, మన పని మనదే. అవునా కదా? కొందరు అలా ఉంటారు, మీరు కోపం కాదు కానీ దేవుని పని మాటలు ఆలోచిస్తాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం, అన్ని చేస్తాం, మన పని మనమే చేస్తాం. అటువంటి వారికి శిక్ష తప్పదు. జాగ్రత్త. అటువంటి వారికి శిక్ష తప్పదు. 7 శిక్ష మరి పొందుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించే ఈ మాటలు మనకు చెప్తున్నాడు కనుక ఇక్కడ మరి మనం చూసుకున్నాం, ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆహారం కాని దాని కొరకు మీరు రోకలిచ్చెదరు అని Yesaya 55:2 చదువుకున్నారు. మనకు మీ కష్టార్జితమని ఎందుకు వ్యర్థపరుచుకుంటారు? సారమైన దాని యందు మీ యొక్క మనస్సును పెట్టండి. దేవునికి స్తోత్రం. సారమైన దానిని మనస్సును పెడితే మీకు అద్భుతమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఏదో ఒక లొసుకండి, ఏదో ఒక ఇది ఉంటుందండి. ప్రతి ఒక్క క్రైస్తవులకి, ప్రతి ఒక్క బోధకుడికి, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా. గనుక అటువంటివన్నీ కూడా పోవాలనే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి సిద్కియా విషయంలో ఇర్మియా గ్రంథంలో 52:6 చూసినట్లయితే సిద్కియా కాలంలో ఇర్మియా 52:6 4వ నెల 9వ దినమున క్షామము అంటే ఏంటండి? కష్టములు కదా. క్షేమం అంటే సంతోషము మనకు మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం. క్షేమం అంటే ఆనందము, సంతోషము. క్షామము అక్కడ ఒక అక్షరంలోనే పోతుంది. క్షామము అంటే కష్టాలు, బాధలు, జబ్బులు, ప్రమాదాలు ఇవన్నీ. కనుక చదువు మొదటి నుంచి 4వదిగా 9వ దినమున క్షామము పట్టణములో దేశ ప్రజలకు ఆహారము లేకపోయింది. ఎందుకంటే ఆ క్షామము, కష్టాలు, బాధలు చేయవు. దేవునిని వెనకబెట్టినటువంటి వారు ఉన్నారు కనుక దేవుని వెనకబెట్టినటువంటి వారికి క్షామములు అంటే కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి సూచనలు తగలక తప్పవన్నమాట. తర్వాత
పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా అందరూ పారిపోయి పట్టణంలో బయలుదేరి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విడిచి తిరిగినటువంటి వారి యొక్క స్థితులు ఏ విధముగా ఉంటున్నాయి అనేది మనకి ఇక్కడ బయలుపరచబడినటువంటి విధానమును మనము చూసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో నమ్మకమైనటువంటి దేవుడు. మనలను ఆదరించినటువంటి మన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా దూరపరుచుకుంటే మనకు ఏమవుతుందండి? క్షామము. ఏం కలుగుతుంది మనకి? క్షామము. ఇక్కడ చెప్తున్నాను చూడండి, 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయాను. ఆ దేశంలోకి ఎందుకు అన్ని కష్టాలు వచ్చే, అన్ని క్షామాలు వచ్చే? దేవునికి వెనుకబెట్టినటువంటి ప్రజలు గనుక అటువంటి పరిస్థితిలో మరి వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి. చివరికి ఆహారాన్ని కూడా దోచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మా పితరులు, నాకు చిన్నవాళ్ళు నేను అయినప్పటికీ నా బాగా గుర్తు, మన తాతలు, మా తండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు, భయంకరమైనటువంటి కష్టాలు పడ్డారు. కష్టాలు పడి తిండికి నోచుకోలేనటువంటి స్థితులు ఆ రోజులు ఉండేవి. కానీ రాను రాను దేవుని యొక్క భక్తులు, ప్రార్థనా పరులు ఎక్కువ అవటం, విస్తారమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములు కుమ్మరింపబడ్డాయండి. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఎంత తినినా చాలేది కాదు. నేను కూడా ఎంత తినినా చాలేది కాదు. ఎంతో భయంకరంగా ఉండేది. ఎప్పుడైతే ప్రార్థనా పరులు విస్తరించారో కష్టాలు పోయాయి. వీళ్ళారా గమనించండి, ప్రార్థన లేనటువంటి రోజుల్లో జాకర్లు, దుష్టశక్తులు ఎన్నో ప్రవేశించే ప్రతి గృహంలో కూడా సందులు, దుష్టశక్తులు, జాకర్లు, దెయ్యాలు ఇటువంటివన్నీ కూడా ఏలుబడి చేసేవి మనల్ని. వాళ్ళకి ఏం చేసేవారంటే, ఏదో పట్టేసిందని పెద్దలు ఏం చేసేవారంటే వారికి ఏదో దిగదుర్చి ఒక పందెం తీసుకెళ్ళి బలిపెట్టి ఏం చేసినా కొన్ని పోయేవి కాదు. మంత్రగాల దగ్గరికి వెళ్ళారు, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళేవారు, ఏదో తగ్గితే తగ్గేది లేకుండా లేదు. అలాంటిది ఎప్పుడైతే ప్రార్థన భూమి మండలం అంతటా కూడా ప్రాకిందో అవన్నీ కూడా పారిపోయా లేదా? పారిపోయాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా అంతరించిపోయాయి. ఇప్పటికి ఎందుకు తెలిసి అంతరించిపోయాయి? నీలో 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 నాలో అందరిలో ప్రార్థన ఉంది, అందరిలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని మనము వినియోగించుకునే అవకాశము మనము చిక్కించుకోవాలి. దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి ఆ దేవుని యొక్క మర్మాన్ని మనం చూడాలి. కనుక ఎప్పుడైతే దేవునికి మనం దూరం అయితే ఏమవుతుంది? మనకి క్షామమే. క్షేమం ఉండదు, కష్టాలే, మనకు సుఖాలు ఉండవు. మనకు సుఖాలు ఉండాలంటే మన ఆత్మలు ఎప్పుడు కూడా దేవునిలో వెలుగుతుండాలి. ఇక్కడ హోషేయి 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అని దేవుని యొక్క మాటను ఇక్కడ హోషేయి భక్తుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడో చూడండి, తమకు కలిగిన కొలిది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. వారికి కలిగేసరికి అధిక పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, మర్చిపోతారు దేవుని కదా. పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. అదే హోషేయులో 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుకనే వారినందరినీ నేనేం చేస్తాను? శిక్షిస్తాను. తిరుగుబాటు చేసినటువంటి వారిని నేను ఏం చేస్తాను? శిక్షిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైనటువంటి మాటని మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. తండ్రి జకర్యా 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, నీవు వారితో ఇట్లోను సైన్యములకు అధిపతి యెహోవా. బాగా ఆలకించండి. సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిన. దేవునికి స్తోత్రం. ఇంత చక్కని మాటలండి మనకు భరోసా ఇస్తున్నటువంటి మన దేవుడు. మనము ఆయన తట్టు తిరిగితే ఆయన ఎవరి తట్టు తిరుగుతాడు? మన తట్టు తిరుగుతాడు. తప్పకుండా
మన తట్టు తిరుగుతాడు. కనుక తిరుగుతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎవరి తట్టు తిరగాలండి? లోకము తట్టు మనం తిరగకూడదు. లోకములో ఉన్న వాటి చెడ్డవారిని చూసి మనం మోసపోకూడదు. ఎందుకంటే దేవుడు ఆ చెడ్డవారిని చూసిన తర్వాత ఆయన కోపం ఉంటుంది, ఆయన మారాలని చూస్తుంటాడు. కానీ వారికి తగిన మూల్యములు ఉంటాయి. ఆ మూల్యములు మనకు అనుభవించడానికి వీలు లేదు. వెనుకనే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు 5:45 చెప్తున్నారు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అందరినీ కూడా ఆయన సమానత్వంగా చూస్తాడు. కానీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి మూల్యములు వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అదే కీర్తనలు 92:12-13 చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురని మనం ఎక్కువ చదువుకున్నాం. మనం ఎప్పుడు కూడా హెచ్చరించుకొని చెప్పుకుంటూ ఉంటాం నీతిమంతుల గురించి. మనము ఎలా ఉండాలండి? అనీతిమంతులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా? నీతిమంతులుగా మనం జీవిస్తే ఎంతో ధన్యతలు ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు. అయితే మత్తయి 5లోనే 27-28 వచనాలు మనం చూసినట్లయితే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహముతో చూపు ప్రతివాడు, లేదంటే ఒక పురుషుని మోహముతో చూపు ప్రతి స్త్రీయు అప్పుడే తన హృదయమందు ఆమెతో లేదంటే అతనితో వ్యభిచారం తగిన వారు అవుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఎందుకంటే మోహపు చూపులు చూడకూడదు. చాలా మంది వక్ర చూపులు చూస్తుంటారు. చాలా మంది మోసపు, ఇది నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సన్నిధానంకి వెళ్తున్నాను, నేను దేవుని దగ్గర బాగుంటున్నాను అనుకుంటూ ఇటువంటివన్నీ ఇలా ధనవంతుల్లాగా, ధనం విడిచిపెట్టలేనటువంటి వాళ్ళలాగా, పాపపు జీవితాలు విడిచిపెట్టలేనటువంటి మనుషులు కూడా మనలో లేకపోలేదు. గనుక మనము ఎప్పుడైతే చిన్నది చూసినా అది మనము పెద్ద పాపం చేసినట్లే. గనుక అటువంటివన్నీ కూడా మనము విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఉంది. గనుక ప్రియులారా గమనించండి, మరి ఇక్కడ ఉన్నట్టు నీ కన్నులు అటు ఇటు తిరగనీయకము. మరి ఎలా వెళ్ళాలా? చిన్ననిగా వెళ్ళాలి. చిన్ననంటే దేవుని తట్టే. దేవునికి స్తోత్రం. నీ కన్నులు దేవుని తట్టే చూడాలి. గనుక దేవుని తట్టు చూసినప్పుడు అక్కడ నీ దగ్గర ఏలుబడి చేస్తున్నటువంటి అపవాది ఏం చేస్తాడు? పారిపోతాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 9:31 చెప్తున్నాడు యేసు ప్రభు, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపులు మనవి ఈ మాట మీకు బాగా అర్థమవునుగాక. కొందరు చెప్తారు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు జవాబు లేదండి. గనుక ఇక్కడ మరి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుతుంది. ఎవరైనాను దేవభక్తుడై లేదంటే దేవభక్తురాలై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. దేవుని చిత్త ప్రకారముగా ఎవరు నడుచుకుంటారో వారికి దేవుడు కనికరిస్తాడు, ప్రేమిస్తాడు. ఆ మనవిని అంటే ఆ యొక్క మరి అడిగినటువంటి మాటలకు మనకు జవాబిస్తాడు. కనుకనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల్లో చెప్తున్నాడు. సామెతలు 7:1-2 మాటలు చూసి ముగించుకుందాం. చూద్దాం. సామెతలు 7:1-2. నా కుమారుడా, లేదు నా కుమార్తె, నా మాటలను మనస్సున నుంచుకును, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకును, నా ఆజ్ఞలను ఉంచుకుని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశములు కాపాడని ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపులు ఎంతో అద్భుతమైనటువంటివి. కనుక ఆయన బలి, ఆయన మన కొరకు, మన పాపాలన్నిటి కొరకు బలి అయినటువంటి దేవుణ్ణి మనం ఇసుకించకూడదు. ఆయనకి ఇసుకించకూడదు, ఇసుగుదల చేయకూడదు. ఇసుగుదల లేకుండా
మరి మనము ఏం చేయాలి? ఆయనకి ఇష్టానుసారముగా ఉండాలి. 5 బుద్ధి కలిగినటువంటి కన్యకుల వలె మనము వెలిగింపబడాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ అందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. మనకు ఆ 5 కన్యకలు వారి దివిటీలు చక్కగా వెలిగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళారు. ఎలాగో అదే విధముగా మనము కూడా ఏం చేయాలి? మన ఆత్మలనే దివిటీలను వెలిగించుకొని దేవుని కొరకు మనము ఎదురు చూసినటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ చక్కని మాట ఉంది. చివరి దినాల్లో చాలా భయంకరమైనటువంటి స్థితిలో మీరు చదువుకోండి. మత్తయి సువార్త 24లో చాలా చక్కని మాటలు మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి వారు లేదా మత్తయి సువార్త 24లో మనం చూసినట్లయితే 24లో అది భూమి ఆకాశము అంతమైనటువంటి దినములలో 24, 29 నేను చదువుతున్నాను. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఒక సెకండ్ ఇప్పుడు మనకు అంత్య దినములు వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి శ్రమలు సంభవిస్తాయి. అన్నిదరు చదువుకుంటే చదువుచిన వాళ్ళకి బాధలు ఇస్తారు. అది చలికాలం ఉందైనా రాకుండా ప్రార్థన చేయండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ ఆ విశ్రాంతి దినము కానీ లేదంటే చలి దినమును కానీ అటువంటి రాకుండా ప్రార్థన చేసుకోండి. మంచి దినం వచ్చినట్టు చూడండి అని చెప్పి ఆయన కొరకు దివిటీలు వెలిగించినటువంటి వారు ఎలాగుంటారో, దివిటీలు వెలిగించుకుంటా ఆత్మలు వెలిగించుకుంటా నిర్లక్ష్యం చేసుకొని లోకానుసారంగా తిరిగినటువంటి వారు ఎలా ఉంటారో ఇక్కడ వ్రాయబడింది. చూద్దాం. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కొమ్మను చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుంచి నక్షత్రములు రాలను. ఈ మాటలు మీ హృదయంలో నిలిచులుగాక. ఆకాశమందలి శక్తులు కదిలింపబడిన. శక్తులు అంటే ఏంటో తెలుసండి? సూర్యుడు, చంద్రుడు. మనకు 9 నవగ్రహాలు ఉన్నాయి. 9 నవగ్రహాల శక్తులు అన్ని కూడా కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను. చూశారా? ముందు ఆకాశాన్ని చెప్పాడు, భూమికి చెప్పాడు. ఆకాశం మేఘారూఢుడే. మేఘారూఢుడే అంటే చాలా కోపము, ఉద్రేకము, చాలా పౌరుషంతో అయ్యో ఇన్ని సంవత్సరాలు అతనికి ఆయుష్ ఇచ్చాను, నేను ఇన్ని సంవత్సరాలు నేను కాపాడాను, ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను, ఇప్పటికీ కూడా ఎవరు కూడా అంగీకరించలే. కొంతమంది చచ్చిపోతున్నారులేండి. ఎటువంటి పరిస్థితులు అంగీకరించలేదని ఆయనకు ఎక్కడ లేనటువంటి కోపం. చూడండి, ఒక టీచర్ దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఆ టీచరు చెప్పి చెప్పి సర్వ అన్ని త్రోవల్లో చెప్తాడు. అది రావాలని ఆ పాఠం మంచిని నేర్పాలని ఎంతో ప్రయత్నిస్తాడు. ప్రయత్నించేటప్పుడు చెప్పి 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 వినకపోతే ఏం చేస్తాడండి? సెపరేట్ వినకపోతే ఏం చేస్తాడు? ఇంకా ఆయన సరిగ్గా చెప్పకపోతే ఏం చేస్తాడు? లాఠీ తీసి బెత్తం తీసి చాచి కొడతారు. మేము కంఠస్థం పెట్టకపోతే సాల్మన్ మాయ గారు ఏం చేసేవారు తెలుసండి? టేబుల్ మీద చేయి పెట్టి మండల మీద బాధేసేవారు, సొంటెక్కలు నొక్కేసేవారు, బొడ్డులో సొంటెక్కలు నొక్కేసేవారు. వినకపోతే ఎందుకు వినలేదురా? రాత్రి చెప్పాను కదా మీకు, ఈ పాఠాన్ని చదువుకొని రమ్మని, చదువుకొని రావాలి కదా అని ఏం చేసేవారో తెలుసండి? మరి అతనైతే రబ్బర్ బెల్ట్ ఉంది కాబట్టి రబ్బర్ బెల్ట్తో పడాలు కొట్టి, ఇప్పటికి మా బామ్మడికి చనిపోయినా సరే ఇక్కడ మచ్చలు ఉన్నాయి, మాకు మచ్చలు ఉండి ఇప్పుడు వాళ్ళు కొట్టడం లేదు. ఏ టీచర్స్ అంత ఇసుకుపోయి కొట్టేసేవాళ్ళు. మండలు పట్టరా అని దత్తం పట్టుకొని మండ తిరగేసి కొట్టేవాళ్ళు. మరి మన దేవుడికి కోపం ఎందుకు ఉండదండి? ఎన్ని సేవకులతో ఎన్ని బోధనలు చేసి ఎన్ని ఓదార్పులతో ఎన్ని హెచ్చరికలు చేసినా సరే ఆ మనసులో గర్వముతో వాటిని వినుకుంటుంటే దేవునికి ఎంత కోపం ఉంటుందండి? కనుక ఆయన మేఘారూఢుడే, ఆకాశము మేఘారూఢుడే వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. సకల గోత్రముల వారు ఏం కొట్టుకుంటారండి? గుండెలు బాదుకుంటారండి. అయ్యో ఆ రోజున సేవకులు చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు నేను వినలేదే, ప్రయోజనం ఎట్టుందండి? అందుకని మన పెద్దలు చెప్తారు, పెద్దల మూట పెద్దన్న మాట అన్నట్టు చేతులు వాల్చుకొని ఆకులు పట్టుకోగరా అంటారు. ఆ చివరి రోజున మనం ఎంత బాదుకుంటే ప్రయోజనం ఏంటుంది?
ఎప్పటి నుంచి ఆ బాదుకోవడం లేకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా మన ఆత్మలో దేవుని కొరకు వెలిగించుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. గుండెలు కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారండి. తస్మావారు ఏమవుతారు చూడండి, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. దేవునికి స్తోత్రం. తన దూతలను భూమి మీదకి పంపుతాడు. దేనికి పంపుతాడంటే తన ప్రజలను రక్షించడానికి, తన కొరకు దివిటీలు ఆత్మను వెలిగించినటువంటి వారిని రక్షించడానికి ఆయన పంపుతూ, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. దేవునికి స్తోత్రము. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. మాటలు ఆలకించిన వాళ్ళే చెప్పండి, మాటలు ఆలకించిన వాళ్ళు చెప్పాల్సిన. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు తను ఏర్పరచుకున్నటువంటి మనుషులు నలుదిక్కుల నుంచి ఆ దూతలు వచ్చి పోగు చేస్తాయి. కనుకనే మనం 50వ కీర్తనలో ఏం చేసుకున్నాం? ఆకాశము భూమిని సాక్ష్యము పెడుతున్నాడు. ఆయన దేనికి పెడుతున్నాడు? సమస్తమైనటువంటి ప్రజలను, ఆకాశమును భూమిని పెట్టడమే కాక తూర్పుని పడమటని ఉత్తరని దక్షిణమును కూడా ఆయన మరి చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. పిలవమని, దేవుని ప్రజలను పోగు చేయమని, నా బిడ్డలను పోగు చేయండి. తూర్పు మొదలుకొని పడమటి వరకు, ఉత్తరం మొదలుకొని దక్షిణ వరకు నలుదిక్కులు పిలవండి అని చెప్తున్నాడు. ఆ నలుదిక్కులలో ఎవరైతే ఆత్మలో వెలుగుగా ఉంటారో వారందరినీ కూడా తన దూతలు వచ్చి ఏరుకొని వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. తర్వాత ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు? గుండెలు బాదుకుంటారు. ప్రయోజనం ఏంటుందండి? అందుకనే ఈరోజు మరి చక్కనైనటువంటి దేవుని వర్తమానాలను విని మన జీవితాలను సరి చేసుకొని దేవుని కొరకు మనం జీవించినటువంటి దినాలన్నీ కూడా దేవుని కొరకు జీవించాలి. కానీ పాపం కొరకు జీవించకూడదు, అపవిత్రత కొరకు జీవించకూడదు, అన్యాయం కొరకు జీవించకూడదు. ఈ రోజుల్లో అపవిత్రత, అన్యాయము, పాపము ప్రపంచంలో పరిగెడుతుంది. చాలా వరకు పరిగెట్టడం కాక ప్రమాదాలు కనిపిస్తుంది. అవి ఎవరు కూడా గ్రహించలేకపోతున్నాం. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ పిలుపులు, దేవుని యొక్క పిలుపులు ఈరోజు దేవుని యొక్క సేవకులతో, దేవుని యొక్క గొప్ప మాటలతో, రేడియోల ద్వారా, ఆకాశవాణి ద్వారా ఎందరో మరి యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ప్రసంగాల్ని అందరూ కూడా దేవుని మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరు కూడా వింటాం లేదు. ఏం వింటారు తెలుసండి? సీరియళ్ళు, సినిమాలు, ఇంకా రకరకాలైనటువంటి అక్రమమైనటువంటి వాటి. నీతి పర్వాలేదు, అందులో ఉందలే నీతి అని చూస్తూ ఉంటాం మనం. ఏందుంది నీతి అందులో? మంచిదే, కొన్ని నీతి కలిగినటువంటి, కానీ అవి చూడనే కూడదని దేవుని యొక్క ప్రజలు చెప్తూ ఉంటారు. కనుక ఎందుకంటే అందులో ఏమాత్రమే తప్పిదం ఉంటుంది. ఆ తప్పిదాన్ని మనము చూసేటప్పుడు మనము పాపాత్ములు అయిపోతాం. కనుకనే దేవుని యొక్క మాటలు వినండి, దేవుని యొక్క మాటలు వినండి. దేవుని యొక్క సేవకుల యొక్క మాటలు వింటే ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందరూ కూడా వారి యొక్క జీవితాలను దేవుని యొక్క సేవకు సమర్పించుకునేటువంటి దేవుని దూతలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. అందరినీ కూడా హృదయాలని వెలిగిస్తున్నారు. వెలిగించినప్పుడు కూడా కొందరు వింటున్నారు, వెలిగించుకుంటున్నారు. వారికి ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆదరణతో నింపబడుతున్నారు. కొందరు విననట్టు వెళ్తున్నారు. కొందరు వింటూ దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవిస్తూ మరలా దిగజారిపోతున్నారు. ఇటువంటి వారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. అటువంటి వారిగా మనం ఉండొద్దు. మరి మీకు ఇక్కడికి వచ్చినటువంటి వారు మీరందరూ కూడా దేవుని ప్రేమించి వచ్చినటువంటి వారే. అనేక మందిని దేవుని యొక్క మందిరంలోకి, దేవునిలోనికి నడిపించి మనం ఆశీర్వాదం పొందుకుందాం. దివిటీలు మనకి వెలిగించే ఎప్పుడో మన చుట్టూ ఉన్నటువంటి వారి దివిటీలన్నీ కూడా మనము వెలిగించాలి. చూడండి, మనం కొవ్వొత్తులు వెలిగిస్తాం. కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు ఈ వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని ఆరిపోయినటువంటి కొవ్వొత్తులు వచ్చి వెలిగించుకుంటాయి. దేవునికి స్తోత్రం. వెలుగుతున్నటువంటి కొవ్వొత్తికి ఆరిపోతున్నటువంటి కొవ్వొత్తు, లేదంటే కొత్త కొవ్వొత్తులకు కూడా మనం వెలిగిస్తాం. ఆరిపోయింది అనుకుంటే వెంటనే ఆ పక్కనే వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని మనము ఆకర్షిస్తాం. గనుక మనకి వెలుగుతున్నటువంటి ఆత్మలు కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఎంతో ప్రేమిస్తాడు. మన వెలుగుని ఎప్పుడూ కూడా ఇంకా తేజస్సుతో నింపుతాడు. కనుక అటువంటి జీవితాలతో మనము మరి ఈ భూలోకంలో జీవించినంత కాలం కూడా
ఉండాలని, దేవుని కొరకే ప్రాధాన్యత మనం కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాల ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డలు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకు నాయన మరి గద్దింపు మాటలతో నాయన లోకంలో ఉన్నటువంటి ప్రమాదాల నుంచి విడిపించడానికి మీరు అనుగ్రహించినటువంటి వర్తమానం పట్ల వందనాలు. కనుక ప్రతి ఒక్కరు తెలుసుకొని నిన్ను ప్రేమించి నీలో తండ్రి ఎల్లవేళలు మేము జీవిస్తూ మా మరణం వరకు జీవించిన నీ కొరకే, మరణించిన నీ కొరకే అట్టి రీతి జీవితాలను మాకు అనుగ్రహిస్తూ మీ ఘనతకు ప్రభావానికి నడిపించండి. ఎందరైతే ప్రభా ఈ లైవ్లో చూస్తున్నారో వారందరి కుటుంబాలను కూడా జీవించమని ప్రార్థిస్తున్నాం. వారందరి పైన కూడా నీ కనికరములు ప్రమాదించండి. ఏ గృహాలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ యొక్క శోధన ఉన్నా నీ యొక్క అగ్నితో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. నాయన తక్షణమే కుటుంబాలు రక్షణ పొందుకుని నీ వెలుగులో ప్రకాశింపజేసి నాయన మీ ఘనతకు ప్రభావానికి నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామములో మెరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.